హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక యమ్మీ క్రిస్పీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఇది రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. నేను చూపించినట్టు చేస్తే చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసేయండి. మోస్ట్లీ ఫిష్ ఫ్రై అందరూ నార్మల్‌గా చేసుకుంటారు. బట్ ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ ఫిష్ ఫ్రై అనేది రసం, పప్పు, సాంబార్ దేనికైనా చాలా బాగుంటుంది. ఫిష్‌ని సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. అస్సలు వాటర్ ఉంచుకోవద్దు. అంటే మసాలాలు బాగా పడతాయి. మ్యారినేషన్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ వస్తుంది. అలాగే బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల మంచిగా బయట క్రిస్పీగా, లోపల మంచి సాఫ్ట్‌గా ఉంటుంది. ఫిష్‌ని మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాత 20-30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్నా లేకపోతే పక్కకు పెట్టినా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా అనేది. ఫిష్‌లో మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాలెన్స్ డైట్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఫిష్‌ని తీసుకుంటే టేస్ట్ మరియు టెక్స్చర్ ఎక్కువగా బెటర్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేస్తే లోపల ఉడికి బయట క్రిస్పీగా ఉంటుంది. చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్‌లో చెప్తాను, వినేయండి. ముందు చెప్పాను కదా, ఫిష్‌ని మంచిగా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసుకొని అస్సలు వాటర్ ఉంచుకోవద్దు. ఇందులో చూపిస్తున్నట్టు ఒకటి పెద్దది తాంబాలం తీసుకోండి, లేకపోతే మసాలా కలుపుకునేటప్పుడు ఇరికిరిక అవుతుంది. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, దగ్గర ఫిష్ మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు. అండ్ లాస్ట్‌లో పెరుగు అండ్ కొంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా పేస్ట్ అనేది ముక్కలకి బాగా అబ్జర్వ్ కావాలి, అందుకని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే నేను ఇందులో చూపించాను కదా పెనము, అట్లాంటిదైనా లేకపోతే స్టీల్‌ది అస్సలు వాడొద్దు. అండ్ సన్నగా ఉన్న పెనం అస్సలు వాడకండి, ఎందుకంటే అతుక్కుపోతుంది. ఇలాంటి ఐరన్ పెనం అందులో ఆయిల్ పోసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్ పెనం ఉంటే అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీని మొత్తం లో ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేసుకోండి. మంట పెద్దగా పెడితే ఏమైతుంది అని అంటే బయట క్రిస్పీగానే వస్తుంది, బట్ లోపల మాత్రం అస్సలు కుక్ కాదు. అంతా కుక్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ. అండ్ లాస్ట్‌లో కరివేపాకు, మిరపకాయలు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ఆనియన్, లెమన్‌తో సర్వ్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.